హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ ఎల్లరికీ వనకం నమస్కారం. నేను నంది హిల్స్కి వెళ్ళాము. సో ఆ వీడియో మొత్తం నేను లోలాగా తీశాను. చూడండి, ఎప్పుడన్నా వీలైతే రండి, చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. రాత్రి అయితే బయలుదేరాం గైస్. అలా హైవేలో కాసేపు ఆపాము. దాని తర్వాత ఒక స్పాట్ ఉంటే రీచ్ అయిన తర్వాత అక్కడ లైటింగ్ బాగుంటే అలా వీడియో తీసుకున్నాం. ఆ లొకేషన్ అయితే ఇది నంది హిల్స్ కింద దగ్గర ఉంటుంది. ఇక పైకి వెళ్ళాక చీకట్లో అంతగా ఏం కనపరాలేదు, కానీ ట్రై చేసాం వీడియో తీసేదానికి. చాలా బాగుంది, చల్లగా గాలి వచ్చింది. చుట్టుపక్కల వ్యూ అయితే ఇంకా రాలేదు. లెట్స్ వెయిట్ ఫర్ ది వ్యూ. అండ్ క్రౌడ్ అయితే చాలామంది వచ్చారు గైస్. చాలామంది, అసలు ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువైంది. మమ్మల్ని చాలాసేపు వెయిట్ చేయించారు. పైకి ఎక్కగానే చాలా, ఇప్పుడు 6:30 ఆ టైం అయింది. లైక్ 6:25 to 6:45 ఆ టైంలో ఇదంతా వ్యూ చూడండి ఎంత బాగుందో. మరి ఇప్పుడైతే కాస్త వెలుతురు వచ్చినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మీరే చెప్పండి. వీడియో ఎక్కువ షేక్ అయినట్టుంది గైస్. అక్కడంతా ఫ్లాట్గా లేదు, గుంతల మెట్లు ఉండేసరికి వీడియో అలా వచ్చింది. అది నాకు హార్స్ హిల్స్ గుర్తుకొచ్చింది. ఒకప్పుడు మేము బాగా హార్స్ హిల్స్ మదనపల్లి వెళ్ళేవాళ్ళం. ఓకే, ఈ వీడియో వచ్చేసప్పటికి అది వ్యూ పాయింట్, అది మెయిన్ది. దాని తర్వాత చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది గాలి. కానీ ఇంకా మనం వింటర్ సీజన్లో అలా వస్తే ఆ మంచు అనేది ఉంటుంది కదా, అదంతా కప్పబడి ఉంటుంది మౌంటైన్స్కి అంతా. లైక్ మీరు బాగా గమనించినట్టయితే అట్లా దూరంగా ఊరికే ఫాగ్ ఏర్పడినట్టు అనిపిస్తుంది అంతే. వీళ్ళు బాగా నీట్గా అయితే కట్టారు, అదంతా బాగా పకడ్బందీగా కట్టారు, ఎవరికేం కాకుండా కంచె. ఓకే, ఇంకా ఎప్పుడన్నా మనతో మనం టైం స్పెండ్ చేయాలంటే ఇలాంటి ప్లేసులు చాలా కరెక్ట్. సెల్ఫ్లో ఉంటారు కదా, అది ఇలాంటిదే అనుకోండి. ఇది ఆ సూర్యుడు అయితే ఇంకా రాలేదు. ఆ సూర్యుడి కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆకాశంలోకి. అది ఉంది కదా దగ్గర, ఎయిర్పోర్ట్ నుంచి ఎట్లా ఫ్లైట్ వెళ్తుంటే దాన్ని తీసేసాము. అందరు అట్లా కూర్చోంటే పనుకున్నాను బండల మీద, చాలా చల్లగా ఉంది. అందరు నన్నే చూస్తున్నారు, అరే ఏంది రెడీ చేస్తున్నాడు. వాళ్ళని పట్టించుకోకూడదు గాయస్, జస్ట్ ఎంజాయ్. అక్కడ చూడండి, ఇంకా మెల్లగా స్టార్ట్ అయింది అక్కడ సూర్యుడు రావడం. అందరూ వెళ్తున్నారు అక్కడ చూసి ఆ ఫోటోలు తీసుకునేదానికి. ఇంకా ఒకసారి బ్యాక్ కెమెరా పెడదామా? చూడండి గైస్, అలా అందరూ సూర్యుని కల్లా ఎమ్మెల్యేరు. కానీ అదేంటంటే ఆ రోజే మబ్బులు పట్టివి అంతగా కరెక్ట్గా రాలేదు, ఎండ అనేది రాలేదన్నమాట. కానీ దాన్ని వదలలేదు, సూర్యుని వదలలేదు, అట్లే తీస్తున్నారు. ఇవి గడ్డి, అదేదో కొన్ని ఆకలిలాగా మొలిచింటి తీసాము. దాని తర్వాత అదొక గుడి, అక్కడ ఒక చిన్నది షాప్ ఉంది. ఇదంతా ఇంకా ప్రకృతి. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. రాత్రిపూట కాబట్టి సో అది చాలా కష్టం అయిపోయింది తీయాలంటే, అసలు ఏమి కనపరాదు కాబట్టి. సో వెళ్ళేటప్పుడు తీస్తాను. లెట్స్ కంటిన్యూ ద వీడియో. ఇదే గైస్ మనం వచ్చిన దారి. ఇంకా అవంతా ఉన్నాయి కదా, అవి ఊరికనే ఫోటోలు తీసుకునేదానికి ఒక స్మాల్ గుడిసెల్లా, అదే ఒక ఏమంటారు, ఏంది గైస్ వీళ్ళు వస్తూనే ఉంటారు వీడియో తీద్దాం అనుకుంటే. ఓకే వెయిట్, ఇప్పుడు చూడండి అవి ఉన్నాయి కదా, అవంతా బాగా ఫొటోస్ తీసుకునే దానికి మాత్రమే తయారు చేసినట్టున్నారు. ఓకే, లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. ఇదిగో గైస్ అవే, దాని మీదకి వెళ్ళి ఫోటోలు తీసుకుంటారు అంతే. అక్కడేం ఉండదు, కానీ ఒక మంచి వ్యూ కోసం అట్లా ఫోటోలు తీసుకుంటారు. మాకు మదనపల్లి హార్స్ హిల్స్ గుర్తుకొస్తుంది గైస్ దానిని చూస్తుంటే. పాత ఉన్నట్టే ఉన్నాయి చూడండి ఆ రోజుల్లోనే. అంటే ఆ రోజులు అంటే ఒక 10 to 20 years బ్యాక్ దీన్ని బాగా మాడిఫై చేసి ఉంటారు. బాగుంది కదా.
ఇది గైస్ ఇంకా వచ్చేటప్పుడు దారిలో ఇదేదో ఉంటే అట్లా తీసాను. ఎల్టీ మైంట్రీ అనే కంపెనీ ఉంటుంది కదా, అది ఇదే. దాని తర్వాత అదే లోగో. దాని తర్వాత ఇది ఒక షాపింగ్ మాల్ లాగా పక్కన ఉంది. దాన్ని లోపలికి పోదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు టైం లేదు, అలసిపోయాం బాగా. సో ఇంకెప్పుడన్నా వెళ్దాం అనుకుంటాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.